ఇట్లాగ ఇప్పుడు తెలుగుదేశం వీళ్ళ దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి కొనతాల రామకృష్ణ వీళ్ళ మనిషా కాదు, సానా సతీష్ వీళ్ళ మనిషా కాదు, బాలశౌరి వీళ్ళ మనిషా కాదు. ఇప్పుడు ప్రకటించిన 8 ముగ్గురు బయట వాళ్ళే. ఆ నలుగురిలో కూడా నెల్లిమర్ల డబ్బు ఉన్నటువంటి అమ్మాయి అంత ముందు ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఆ మిగతా 3 చోట్ల ఉన్నట్టు ఆయన ఎవరు పంతం నానాజీ ఒకడు ఖచ్చితంగా స్ట్రాంగ్ పర్సన్. మళ్ళీ ఇక్కడ కందులు దుర్గేష్ని బ్యాండ్ వేసేసారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా తెలుగుదేశం కోరుకున్నట్టు మాత్రమే చేసే రకం పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు. తను అమిత్ షా ఒక సర్వే చేసుకున్నాడు, రాష్ట్ర నాయకత్వం సర్వే చేసుకుంది, ఈ సర్వే రిపోర్టుల దగ్గర పెట్టుకున్నారు, అభ్యర్థుల లిస్టుల దగ్గర పెట్టుకున్నారు, ముగ్గురిని ఫైనల్ చేశారు. వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ ఈక్వేషన్ ఏంటి, ఇవన్నీ దగ్గర పెట్టుకున్నారు. ఇవన్నీ పెట్టుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అందుకని ఆ ఈక్వేషన్స్ తోనే మాట్లాడుతున్నారు. వీళ్ళు అనేది ఏంటి, ఎంపీ క్యాండిడేట్ కనుక మీరు ఒక క్యాండిడేట్ పట్టుకొచ్చారు అనుకోండి, ఆ ఎంపీ క్యాండిడేట్ మీదనే ఎమ్మెల్యే క్యాండిడేట్ల ఓట్లు ఆధారపడి ఉంటాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓట్లు ఎంపీకి షిఫ్ట్ కావాలంటే ఈక్వేషన్, కులం ఈక్వేషన్ ఈ రెండు కుదరాలి అని చెప్తాడు. మీకు తెలియదండి అమిత్ షా గారు అంటే రైట్ కానీ నేను ఒకసారి చెప్పండి, తీయండి మీ లిస్ట్, తీయండి మీరు, మా లిస్ట్ మేము తీద్దాం అంటున్నారు. ఇట్లాగే చర్చ నడుస్తుంది. పొత్తు పెట్టుకుంటే బీజేపీకి టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? అది జనం చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ అభిమానులకైతే ఆ పొత్తు ఇష్టం లేదు. బలమైనటువంటి పొత్తు అయితే షేరింగ్ వస్తుంది, ఏదో బలహీనమైనటువంటి సీట్లు అయితే రాకపోవచ్చు. అసలు పవర్ షేరింగ్ అనే పాయింట్ రేజ్ అవుతుంది అనుకోవచ్చా వీళ్ళ మధ్య, లేదంటే సీట్ల గురించి మాత్రమే చర్చలు